హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు హాలిడే కదా. హాలిడే అంటే ముందు నాకు ఎక్కువ సంతోషం అండి. హడావుడిగా మార్నింగ్ వంట ప్రోగ్రాం ఉంటుంది కదా, మధ్యాహ్నం చేసుకోవచ్చు. అదే మార్నింగ్ స్కూల్ ఉంటే మాస్టర్కి పొద్దున్నే టిఫిన్ చేయటం అలాగే వంట చేయటం చాలా హడావుడిగా ఉండిద్ది. సెలవు వచ్చిందంటే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు కదా. అలా అని ఊరికే ఏం కూర్చోవాలండి, ఎక్స్ట్రా వేరే పనులు కూడా చాలా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. అలాగే నిన్న కరివేపాకు కూడా తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా బాగుంది. కరివేపాకు పచ్చడి కూడా చేస్తాను. 1 మంత్ వరకు స్టాక్ ఉండిద్దండి. మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసానండి. ముందు రోజే 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేసి 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసిన తర్వాత మిక్సీ అయితే వేసాను. నైట్ అంతా అలా ఉంచేసాను. మనకి దోశలు బాగా పొంగటానికి బాగుంటుంది కదా. కాకపోతే ఈరోజు గుంట పొంగనాలు వేస్తున్నానండి. గుంట పొంగనాలకి అలాగే దోశకి దేనికైనా కూడా ఈ పిండి ఉపయోగపడుతుంది. మైదా అయితే అస్సలు వాడలేదండి. చిటికెడు వంట సోడా కూడా ఏమీ లేదు. అయితే చాలామంది ఇడ్లీ పిండిలో మైదా సోడా వేసి పునుగులు వేస్తారు కదా. నేనైతే ఎప్పుడు అలా చేయనండి. దోశ పిండిలోనే ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసి దోశ వేస్తూ ఉంటాను. లేకపోతే పునుగులకైనా అలానే ప్రిపేర్ చేస్తాను. ఈ పిండే గుంట పొంగనాలకు కూడా చాలా బాగుండిద్ది. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేయండి. చాలా సాఫ్ట్గా బాగుంటాయి. మరీ ఎక్కువ రైస్ వేస్తే బాగోదు. అలా పిండిలో ఉల్లిపాయలు వేసి గుంట పొంగనాలు వేయటం కన్నా ఇలా తురిమిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క చిక్కు తీసి అవి కూడా సన్నగా కట్ చేశానండి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. కరివేపాకు, 2 స్పూన్ల వరకు జీలకర్ర వేశాను. పచ్చిమిర్చి చాలా మంటగా ఉంది, అందుకోసమే 2 కట్ చేసి వేశాను. మంట లేకపోతే ఇంక 2 అయినా వేసుకోండి, లేకపోతే చప్పగా అనిపించిద్ది మనకి. సండే కదండి, సండే అందులో వర్షం పడుతుంది. ఇలా వేడివేడిగా గుంట పొంగనాలు వేయమన్నారు, లేకపోతే దోశ వేసేదాన్ని. సర్లే అనేసి ఇలా అన్నీ కట్ చేసి వేశాను. కాకపోతే ఈ గుంట పొంగనాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఇంకా హాలిడే అనేసి ఇలా చేసేసాను. మనం డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పునుగుల కన్నా ఇది చాలా బెస్ట్ అండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఫస్ట్, తర్వాత ఇట్లా పిండి వేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అస్సలు అతుక్కోకుండా వస్తాయి కదా. ఇది ఐరన్ దండి, అయినా కూడా బాగానే వస్తాయి. కాకపోతే ఈ గుంట పొంగనాలు వేయడానికి పిండి అనేది బాగా పులయబెట్టాలండి. నేనైతే నిన్న మధ్యాహ్నమే మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది. అదే సమ్మర్లో అయితే నైట్ 9ంటికి మిక్సీ వేసినా కూడా మార్నింగ్ కల్లా పిండి పులిసి బాగుంటుంది. ఈ గుంట పొంగనాలకి చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. చట్నీ అయితే బాగోదు. అల్లం చట్నీ కానీ లేకపోతే టమాటా పచ్చిమిర్చి రోటి చట్నీ అటువంటిది అయితే స్పైసీగా బాగుంటుంది. లేకపోతే ఏదైనా కారపొడి ఉన్నా కూడా సరిపోతుంది. నేనైతే అల్లం చట్నీ చేశాను. స్టోర్ చేసేది రెడ్గా ఉంటుంది కదా, అదైతే చేశాను. అదే వేసుకొని తింటారు. ఐరన్ ప్యాన్లో అయినా కూడా మనకి అడుగంటుకోకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి తర్వాత పిండి అనేది వేస్తే ఇలా 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. లోపల పిండికి కూడా అస్సలు అనిపించదు. టిఫిన్ అయితే వేసాము. అబ్బాయి అయితే ఇంకా లేగలేదు. మేమిద్దరం అయితే టిఫిన్ తినేస్తున్నాము. ఈ ఐరన్ది అయితే మనకి క్లీన్ చేసుకోవటానికి సబ్బు అటువంటిది లిక్విడ్ ఏమి అవసరం ఉండదండి. కొంచెం శనగపిండి వేస్తే మనకు ఆ జిడ్డంతా నీట్గా వచ్చేసిద్ది. 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసి అలా చేతితో రఫ్ చేస్తే ప్యాన్ అనేది నీట్గా ఉంటుంది. మనకి ఎంత సోప్ పెట్టినా లేకపోతే లిక్విడ్ వేసినా కూడా జిడ్డుగా అనిపించిద్ది. అందుకోసం ఎప్పుడైనా మీరు శనగపిండి వేసి క్లీన్ చేసుకోండి. శనగపిండి లేకపోతే ఎవరింట్లో అయినా బియ్య పిండి ఉంటుంది కదా, ఆ బియ్య పిండితో అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవటానికి అస్సలు జిడ్డు అనిపించదు. చాలా స్కూల్ ఉంటే కలిసి టిఫిన్ అయితే చేయమండి, ఎందుకంటే వంట చేయాలి కదా. వంట చేసే ఆడవాళ్ళు వంటగదిలోనే ఉంటాను. ఇప్పుడంటే సెలవు కాబట్టి ఇద్దరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. తర్వాత టిఫిన్ చేస్తుంటే టీ అయితే పెట్టేశాను. బాబు అయితే ఇంకా లెగవలేదని చెప్పా కదా, ఈ ఒక్కరోజేలేండి, రేపటి నుంచి కాలేజీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. టీ పెట్టడానికైతే నేను ఫస్ట్ వాటరు అలాగే టీ పొడి వేసి మరిగిస్తారు కదా చాలామంది, నేనైతే అలా చేయనండి. పాలు, వాటరు, టీ పొడి, అల్లం అన్నీ ఒకేసారి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. చక్కగా మరిగిపోతాయి, టీ కూడా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. అల్లం మాత్రం ఎక్కువ వేస్తానండి, ఘాటుగా బాగుంటాయి. మాకైతే అల్లం వేస్తే ఇష్టం. యాలకులు అటువంటిది ఏమీ వేయను, ఎక్కువ శాతం అల్లమే వేస్తాను. ఈ రోజైతే గ్రీన్ టీ అటువంటిది ఏమీ చేయలేదండి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇట్లా
టిఫిన్ చేసి టీయే పెట్టేశాను. చల్లగా ఉందని చెప్పా కదా, టిఫిన్ చేసి ఇలా వేడిగా టీ పెట్టమంటే మాస్టారు టీ పెట్టేశాను. ఇలా టీ తాగుతా పేపర్ చదవటం అంటే బాగా ఇష్టం అండి. సండే అయితే సండే బుక్ కూడా వచ్చింది కదా, మాస్టారు నేను చెరొకటి తీసుకొని చదువుకుంటాము. పేపర్ కోసం అయితే రోజు ఇంట్లో యుద్ధమేనండి, నాకు కావాలని. కానీ పేపర్ అయితే చదువుతారు కానీ కబోర్డ్లో మాత్రం చిందరవందరగా పడేస్తారు అబ్బాయి మాస్టర్. రోజు అయితే మాస్టర్ వెళ్ళిన తర్వాత పేపర్ అంతా హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా చదువుతానండి. సండే బుక్ వచ్చిన రోజు మాత్రం ఇంక బుక్ మొత్తం చదవాల్సిందే, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్లో అయితే అస్సలు న్యూస్ పేపర్ చదివేదాన్ని కాదు, మాస్టరే అలవాటు చేశారు. పేపర్ చదివితే బాగా నాలెడ్జీ వచ్చిద్దని. నాలెడ్జీ వచ్చిద్దో లేదో తెలియదు కానీ పేపర్ చదవటం మాత్రం బాగా అలవాటైపోయింది. ఇంకా అయితే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, అందుకోసం ఇల్లు ఎటుకు క్లీన్ చేసుకోవాలని పేపర్స్ అయితే కబోర్డ్ మొత్తం నిండిపోయినాయండి. చూసారు కదా, పేపర్ చదివేటప్పుడు బాగానే చదివి తర్వాత దాంట్లో అలా పడేస్తారు. ఈరోజు అయితే నీట్గా సర్దేయాలి. మనకి పేపర్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇలా నీట్గా లేకపోతే అస్సలు కొనరండి. అందుకోసమే మొత్తగా నీట్గా పెట్టేసి కట్టగట్టి పక్కన పెడితే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు మాస్టర్. కాదండి, ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలకి డబ్బులు ఇస్తారు. పేపర్స్ అయితే నీట్గా పెట్టేశాను. సండే బుక్స్ మాత్రం పక్కన పెట్టేస్తున్నాను. సండే బుక్స్ అయితే ఎప్పుడు అసలు ఇవ్వనండి, ఇంట్లోనే ఉంచుతాను. టైం దొరికినప్పుడల్లా మళ్ళీ ఒక్కోసారి చదువుతూ ఉంటాను. మా అమ్మాయికి కూడా బుక్స్ అంటే చాలా ఇష్టం అండి. తన క్లాస్ బుక్స్ కాకుండా విడిగా కూడా వాళ్ళ డాడీ చేత తెప్పించుకొని చదువుతుంటుంది, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. పేపర్స్ ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఆ కబోర్డ్ మొత్తం నిండితేనండి, పట్టకుండా ఎప్పుడైతే నిండిపోయిద్దో అప్పుడు మొత్తం తీసి ఇలా కట్టగట్టి పక్కన పెడతాను. సండే కాబట్టి స్కూల్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వంటగదిలోనే సరిపోయిద్దండి. రైస్ పెట్టడం, కర్రీ చేయటం, బాక్స్ కట్టడం. సెలవు అంటారు కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. తర్వాత అయితే ఫ్రిడ్జ్లో మేగడ ఉందండి, వెన్నపూస తయారు చేద్దామని మిక్సీ జార్లో వేశాను. ఎక్కువ శాతం అయితే మజ్జిగ కవ్వంతోనే చేస్తానండి, కాకపోతే ఈరోజు మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేస్తే 2 నిమిషాల పని, కానీ మజ్జిగ కవ్వంతో చేస్తే నాకు కొంచెం సరదాగా అనిపించిద్ది. ఒక 10 నిమిషాలు కూర్చొనైనా కూడా ఎక్కువ శాతం దాంట్లోనే చేస్తాను. ఫస్ట్లో అయితే పెరుగు మీద మేగడే తీసి పక్కన పెట్టేదాన్నండి. తర్వాత అయితే పాల మీద మేగడ కూడా తీయొచ్చు అని చెప్పారు. పాల మీద మేగడి పెరుగు మీద మేగడ మొత్తం తీసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ డబ్బా నిండగానే ఇలా వెన్నపూస చేస్తాను. వెన్నపూస చేస్తాను, నెయ్యి వచ్చిద్ది కానీ మా వరకే వచ్చిద్దండి, బయటకైతే ఎప్పుడు అమ్మను. అలాగని నేను ఎప్పుడు కొనుక్కోనండి, పిల్లల వరకు సరిపోతుంది. ఎప్పుడన్నా బిర్యానీలు చేసినా నెయ్యితోనే చేస్తా కాబట్టి మా వరకు అయితే కరెక్ట్గా వచ్చిద్ది. మా అమ్మాయి అయితే నెయ్యి అస్సలు వేసుకోదండి, రోటి చట్నీల్లో పప్పుల్లో అస్సలు వాడదు. మా అబ్బాయి నేనైతే బాగానే వేసుకుంటాము. తనకైతే ఎక్కువ సున్నుండలు అటువంటి వాటికి నెయ్యి వాడతాను. బిర్యానీలో వేసినా కూడా తినిద్ది. విడిగా అయితే చట్నీల్లో రైస్లో అస్సలు వేసుకోదు. ఇంక ఇప్పుడైతే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. మూత అయితే పెట్టలేదు, దానికి వాటర్ లాగా వచ్చి దాంట్లో పడితే బూజు పట్టిద్ది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే వడకట్టి ఒక గిన్నెలో అలా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానండి, అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా. నెయ్యి పని అయితే అయిపోయిందండి. తర్వాత కరివేపాకు చట్నీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి. అచ్చం మనం గోంగూర చట్నీ ఏ కలర్లో ఉండిద్దో ఏ టేస్ట్లో ఉండిద్దో సేమ్ అలానే ఉండిద్దండి. నిన్నైతే మాస్టర్ తీసుకొచ్చారు, చాలా ముదురుగా ఉంది. ఈ చట్నీకి అయితే ముదురుదైతే సరిపోతుంది, లేదైతే అంతగా బాగోదు, స్టోర్ ఉండదు. ముదురాకే వేసుకోవాలండి. నేనైతే ముందు రోజు నైటే మంచిగా క్లీన్ చేసి కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేశానండి, తడి లేకుండా. 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూన్ ధనియాలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు అన్నీ వేసానండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి అక్కడే ఉండి ఒక 5-6 నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ అయితే అస్సలు వేయలేదండి, అలా పొడి పొడిగానే వేయించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఇప్పుడైతే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది, ముదురుగా ఉంది. ఈ పచ్చడికైతే ముదురుదే సరిపోతుంది, లేకపోతే అయితే అస్సలు స్టోర్ ఉండదండి. నేనైతే చిన్న కప్పుతో 5 కప్పులు అయితే తీసుకున్నాను. చిన్నదేలేండి, కాకపోతే కరివేపాకు ఎంతో పట్టదు కదా, కొంచెం ఇట్లా అది వేసి 5 కప్పులు అయితే తీసుకున్నాను. కొలత అంటే ఏమీ ఉండదండి, మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ లాగా అంత పర్ఫెక్ట్గా కొలత ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా ఆకులు ఫ్రై అయ్యి, అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కరివేపాకు ఊరికినే మాడిపోయిద్ది కదా. తర్వాత అయితే ఈ దినుసులన్నీ
చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. నేను కప్పుతో కరివేపాకు తీసుకున్నానని చెప్పా కదా, అదే కప్పుతో 1/2 కప్పు వరకు చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేశానండి ముందే. ఈ దినుసులన్నీ మెత్తగా పొడి అయిపోయినాయి చూసారు కదా, అన్నీ ఒకేసారి ఫ్రై చేశాను. ఒకేసారి మిక్సీ అయితే వేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకేసారి ఫ్రై చేసిన ఫ్రై అవుతాయండి, సపరేట్గా ఏమీ అవసరం లేదు. తర్వాత అవన్నీ మిక్సీ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వాటర్ అటువంటిది ఏమీ లేకుండా ముందు ఆకు వరకు మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి చింతపండు వేస్తే మళ్ళీ ఆకు అనేది మెత్తగా అవ్వదు కదా. చూసారు కదా, ఆకు అనేది ఫ్రై చేసాం కదా, త్వరగానే పొడిలాగా అయిపోయింది. తర్వాత 1/2 కప్పు వరకు కారపొడి వేశాను. తర్వాత చింతపండు చూపించా కదా, చింతపండు కూడా వేశాను. తర్వాత సాల్ట్ అయితే తక్కువే వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకుంటే మనకి తర్వాత ఉప్పగా అనిపిస్తే ఏం చేయలేం కదా. మిక్సీ అనేది బాగా మెత్తగా తిరగాలి కాబట్టి హాట్ వాటర్ అయితే కొంచెం వేసానండి, మనకి కొంచెం స్మూత్గా ఉంటుంది. అచ్చం చింతపండు కారం వేస్తే మిక్సీ అస్సలు తిరగదు, మరి గట్టిగా అనిపించిద్ది చట్నీ. చన్నీళ్ళు మాత్రం అస్సలు పోయమాకండి, హాట్ వాటరే వేసాను నేను. మీరు ఎందుకంటే స్టోర్గా ఉంచుకోవాలి కాబట్టి హాట్ వాటర్ వేసారు కదా. ఇప్పుడు మనం తాలింపులో వేసుకుందాము. ఇందాక దినుసుల్లో జీలకర్ర కూడా వేసాను, జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేయండి. ఇప్పుడు తాలింపులో అయితే ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాల వరకే వేసాను, శనగపప్పు ఏమీ వేయలేదు. తర్వాత 10 వెల్లుల్లిపాయలు దంచి వేసాను, ఎండుమిర్చి, మంచి ఇంగు వేసాను. ఇంగు అంటే మనకి పొడి పొడిగా దొరికిద్ది కదా, ఆ ఇంగు కాకుండా రాళ్ళది దొరికిద్ది కదా, ఆ ఇంగు వేసానండి, అరోమా బాగుండిద్ది. తర్వాత కరివేపాకు కూడా వేసాను. మనం మిక్సీ వేసుకున్న ఈ పచ్చడి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి. మనకి ఈ పచ్చడి కోసం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, తాలింపుకి స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, లేకపోతే ఆకాగ్గా అసలు బాగోదండి. అందుకోసం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనకి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చట్నీ దగ్గరుండి కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. అలా తాలింపు వేసి వెంటనే దించకూడదు. ఒక 3-4 నిమిషాల వరకు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కరివేపాకు ఫ్రెష్గా ఉంది, ముదురుతుందని నేను ఇలా పచ్చడి చేస్తున్నానండి. తర్వాత అయితే వంట ప్రిపేర్ చేయాలి, టైం అయితే చాలా అయిపోయింది. సండే అయినా కూడా వర్షం పడుతుంది కదా, ఈ వర్షాకాలం నాన్ వెజ్ అంత మంచిది కాదని మాస్టర్ అయితే నాన్ వెజ్ ఏం తీసుకురాలేదండి. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ పులుసు ఏదో ఒకటి చెయ్యాలి. ముందైతే ఈ చట్నీ చేస్తున్నాను. మేమైతే ఈ చట్నీతో తినేస్తామండి. అబ్బాయి మాత్రం చట్నీలు అసలు దగ్గరకు రానివ్వడు, తనకు కంపల్సరీగా కర్రీ చేయాల్సిందే. అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.